అలలు తాకే తీరానికి దాహం విలువ తెలియనట్టే ఇక్కడ చాలామందికి తమ టాలెంట్ విలువ తెలియదు. సూర్యకిరణాలు పడ్డప్పుడే ఆ వెలుతురులో దారి వెతుక్కునే ఈ జనం ఆలోచిస్తే చీకటిలో కూడా ఆ దారిని అవలీలగా అందుకోవచ్చని చూడరు. కష్టమని తెలిసినా దానికోసం కదిలే వాళ్ళు చాలా తక్కువ మంది. అందులో నేను ఒకని. చాలా రోజులుగా నాకు ఎదురైన ప్రశ్న, నేను ఎవరు? దానికోసం వెతికే సమాధానమే నా జీవితం. సినిమా ఒక కళ, అందులో నటించడం నా కళ. కన్నీళ్ళు కష్టాలు ఉంటాయని తెలుసు, కానీ నేను నమ్మేది ఈ కన్నీళ్ళు నా కష్టాన్ని తీర్చలేవు, ఈ కాలం నన్ను ఆపలేదు. ఎందుకంటే ఐఎమ్ ఏ స్ట్రగ్లింగ్ యాక్టర్. Life will become miserable. Try to understand that. Last but not least, అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడదే సుఖపడినట్లు చరిత్రలో లేదు. బాయ్. హలో, ఏరా మళ్ళీ యాక్టింగ్ రిహార్సల్సా? లేదురా, సినిమా చూస్తున్నా. నీ మొహం చూడడానికిరా, చేయడానికి పనికిరాదు. ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నా. నువ్వు కూడా సినిమా పిచ్చిని వదిలేస్తే బాగుపడతావు. సినిమాల కోసం ట్రై చేయడం తప్పు కాదురా, కానీ నీలాంటి వాడు చేస్తున్నాడు చూడు, అదిరా తప్పు. ఫలితం రానప్పుడు వదిలేయడమే మంచిది. ఒక్క విషయం రా, బాధలో ఉన్నవాడికి ఓదార్పు ఎంత అవసరమో ప్రయత్నిస్తున్నవాడికి ప్రోత్సాహం కూడా అంతే అవసరం. మై ఫోకస్ ఈజ్ టూ స్ట్రాంగ్, మై విజన్ ఈజ్ టూ లాంగ్, దట్స్ వై మై జర్నీ ఆల్సో టూ లాంగ్. విజయం అనే పదం ఎట్టయితే మిగతా 9 మెట్లు అపజయాలేరా. నేను వారి గురించి పెద్దగా ఆలోచించాను. సర్లే చూద్దాం. నువ్వు చూడాలరా, నేను మాత్రం చెయ్యాలి. సర్లే మరి, ఉంటా, బాయ్. ఎదురించలేని ఎదుటివారి నవ్వు, నన్ను దిగజార్చే వారి చూపులు, ఎన్ని ఎదురైనా నేను నమ్మేది ఒక ఉరుమి ఇచ్చే వెలుగుకు ఆనందపడే ఈ జనం అదే ఉరుమి ఇచ్చే శబ్దానికి దడుచుకుంటారు. ఈరోజు నన్ను చూసి నవ్విన వారే రేపు నివ్వెరపోతారు. లోపలికి రా. నువ్వు యాక్టర్వా? ఓ గుడ్. ఈ డైలాగ్ చెప్పు. నాకు ట్రాన్స్ఫార్మర్కి ఓ సిమిలారిటీ ఉందిరా. నిప్పును చూస్తే తెలుస్తుంది కాలుద్దని, ట్రాన్స్ఫార్మర్ని ముట్టేదాకా తెలీదు పవర్ ఉందని.
సారీ బాబు, యూ క్యాన్ గో. యూ డోంట్ హ్యావ్ యాక్టింగ్ స్కిల్స్. ఎవరు సార్ ఆ స్కిల్స్ ఉన్న స్టార్స్? ముత్యాలు మణరత్నాలు మట్టిలో ఉంటాయి సార్, మబ్బులో కాదు. మీరు అక్కడ వెతికితే ఎలా దొరుకుతాయి సార్? కిందికి దిగండి. మా దగ్గర ఎడారిలో ఉన్న ఇసుకరేణిలో అంత టాలెంట్ ఉంది సార్, కానీ కనికరించే నాదుడే లేడు. నీ మొహం చూసుకోవయ్యా ముందు. సార్, ఒకప్పుడు మొహం చూసుకొని అనబడ్డ యాక్టర్సే ఈరోజు స్టార్స్ సార్. దానికి టాలెంట్ కావాలయ్యా. ఒక చిరంజీవిని ఇమిటేట్ చేయగల శక్తి మరో చిరంజీవికే ఉంది సార్. అలాంటి చిరంజీవులు మన దగ్గర గుంపులు గుంపులుగా ఉన్నారు సార్. ఆదరించే నాదులు లేక ఆకలితో అలమటిస్తున్నారు సార్. ఒక్క ఛాన్స్ అంటూ స్టూడియోలో చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు సార్. నీ కంటెంట్ కట్అవుట్ బయటికి రావాలంటే నీకు బ్యాక్గ్రౌండ్ కూడా కావాలయ్యా. బ్రతకడమే భారంగా మారిన మాలాంటి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఓకే, చూద్దాంలే. ప్రతి మెట్టులో ప్రమాదం, ప్రతి అడుగులో ఆవేదన, ప్రతి అణువులో ఆలోచన, ప్రతి క్షణం కలవరించే లక్ష్యం. ఇదే నా జీవితం. నిద్రలో వచ్చే ఒక కళ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, కానీ దాన్ని నిజం చేయాలంటే వచ్చే కష్టం చూస్తే ఇంకెవ్వడు కలగనడేమో. ఇక చాలు, ఆపేద్దాం అనిపిస్తుంది, కానీ గెలవాలన్నా ఓడాలన్నా యుద్ధం చేయాలనిపిస్తుంది. ఇంకా ఎంత కష్టమైనా పడతా, నేను యాక్టర్ ఖచ్చితంగా అవుతా. హలో. హలో, నాకు మాట్లాడొచ్చా? లేదండి, బిజీగా ఉన్నా. బిజీగా ఉన్నావా లేక బిజీ అవుతావా? సారీ, ఎవరు? బాగా మాట్లాడావయ్యా, మర్చిపోలేకపోతున్నా. సార్ మీరా? నాకు కావాల్సింది యాక్టింగ్ అంటే తెలిసిన వాళ్ళు కాదయ్యా, యాక్టింగ్ అంటే అర్థం తెలిసిన వాళ్ళు. సార్ నిజంగానా? రేపు ఆఫీస్కి రా, మాట్లాడుకుందాం. ఓటమిని ఒప్పుకొని వాళ్ళే విజయం ఎత్తుకుంటుంది.